విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్లపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో విచారణకు హాజరైన శ్రీరెడ్డి గత ఏడాది నవంబర్ 13న శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పిఎస్లో కేసు నమోదు. శ్రీరెడ్డికి 41A నోటీసులు ఇచ్చి పంపించిన పోలీసులు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్న పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాడేరు ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది ఆవిడ సపోర్ట్గా. నేను ఒకటే అడుగుతున్నాం, ఈరోజు శ్రీరెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు అని చెప్పాను. కేవలం ఒక దురుద్దేశంతో ఈరోజు మీరు ఇక్కడ పిలిచారు. ఒకటే చెప్తున్నాను మీకు, మీ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఈరోజు కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మేము పనిచేస్తున్నాం. మీరు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కేవలం మీరు ఉన్నటువంటి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు ఏ రకంగా దురుద్దేశంతో ఈరోజు మా మీద బురద జల్లుతున్నారో మేమంతా కూడా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు, గమనిస్తున్నారు కూడా. అయితే మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏం చేసినా సరే మీరు ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు ఏది కూడా చేయొద్దు. దయచేసి మీరు ఏమైనా చేస్తే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో, సూపర్ 6లు కానీ ఏదైతే ఉందో అమలు చేయండి. అంతే తప్ప మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. మీరు చేస్తున్నటువంటి ఈరోజు మా మీద ఏ రకంగా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు చెప్తున్నట్టు మాటలను మీరు వినండి దయచేసి. అంతే తప్ప మేము ఏమి మాట్లాడినా సరే మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఆపండి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు ఏదైతే హామీలు సూపర్ 6లు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, వీడియోలు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఏపీ వ్యాప్తంగా పలు స్టేషన్లలో టీడీపీ, జనసేన శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో అనేక చోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోసాని కృష్ణమురళిపై కూడా ఇలాంటి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా కొన్ని రోజులు ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంగతి తెలిసింది. రామ్ గోపాల్ వర్మపై కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇదే కారణాలతో పలు చోట్ల కేసులు నమోదు చేశారు. దీంతో శ్రీరెడ్డి